నమస్కారం, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సరే, ఇందాక మీరు చెప్పినట్లుగా గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు ఎంతో మంది ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఈ యుద్ధం అనేది రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఈ స్థితిలో మన భారతీయుల పరిస్థితి ఏమంటారు? గల్ఫ్ దేశాల్లో లేక పశ్చిమ ఆసియా దేశాల్లో సుమారు 1 కోటి మంది భారతీయులు ఉన్నారు అనేది వాస్తవం. అయితే ఏ ఏ దేశాలలో ఎంతెంత మంది ఉన్నారు అనే ఒక ఉజ్జాయింపు లెక్క లేక దాదాపు 90-95% సరైనటువంటి లెక్క మనం చూసినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి 7 దేశాల్లో సుమారు 35,54,274 మంది ఉన్నారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో 24,60,605 మంది ఉన్నారు. తర్వాత కువైట్ లో 9,95,394 మంది ఉన్నారు. ఖతార్ లో 8,35,175 మంది ఉన్నారు. 8,35,175 మంది ఉన్నారు. ఒమెన్ లో 6,84,771 మంది ఉన్నారు. బహ్రెయిన్ లో 3,23,907 మంది ఉన్నారు. ఇజ్రాయెల్ లో 20,000 మంది ఉన్నారు. ఇరాక్ లో 17,100 మంది ఉన్నారు. జోర్డాన్ లో 16,897 మంది ఉన్నారు. ఇరాన్ లో 10,370 మంది ఉన్నారు. ఈజిప్ట్ లో 3,141 మంది ఉన్నారు. లెబనాన్ లో 30,700 మంది ఉన్నారు. సిరియాలో 97 మంది ఉన్నారు. పాలస్తీనాలో 11 మంది ఉన్నారు. ఓవరాల్ గా ఇవన్నీ కనుక మనం కలుపుకుంటే సుమారు 90 లక్షల మంది, ఇంకో 10 లక్షల మంది మిగతా దేశాల్లో ఉండుండొచ్చు. ఆ విధంగా 1 కోటి మంది మధ్య ఆసియా దేశాల్లోనే ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏమిటి అనేది మీ ఆందోళన. నిజమే, విమానాలు ఆగిపోయాయి. ఇప్పటికే విమానాలు ఆగిపోయాయి యుద్ధం వలన. ఎప్పుడు విమానాలు తిరిగి ప్రారంభమవుతాయో ఏమో తెలియదు. వారు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు, విమానాలు లేవు కనుక. ఒకవేళ అక్కడనే ఉందామంటే ప్రాణాలతో ఉంటామో తెలియని పరిస్థితి. లేదు, ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడి నుంచి వచ్చినా 100 కోట్లకు పైగా 120 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశం ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, సరైనటువంటి బతుకు లేక కోట్లాది మంది విదేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన తెలంగాణలో దుబాయ్, బొగ్గుబాయి, బొంబాయి అన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కూలి కోసం, బతుకు కోసం వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా మనం చూస్తాం. ఇప్పుడు నిజామాబాద్ కానివ్వండి, లేదు జగిత్యాల కానివ్వండి, ఈ ఏరియాల నుంచి కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిరే అనుకో, అకామిడేట్ చేసుకోగలిగిన శక్తి భారతదేశానికి ఉందా? ఒకవేళ ఉంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన కానీ, పరిస్థితుల పైన కానీ ఎలాంటి ప్రభావం కలుగుతుంది? వాళ్ళకు పని లేక, తిండి లేక ఇక్కడ ఎలా ఉండగలిగే పరిస్థితి ఏర్పడుతుంది? ఎన్ని కష్టాలు మనం ఊహించడానికి వీలు లేదు. అంతేకాదు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని మీరు అడుగుతున్నారు. ఈ రోజు ఒకవేళ ఇట్లాంటి యుద్ధమే కనుక ఇలా కొనసాగుతా ఉంటే నిజంగా ఇది భారతదేశానికి ఒక సవాలే. అందుకని ట్రంప్ యుద్ధాన్ని ఆపు, ఇరాన్ పైన యుద్ధాన్ని ఆఫ్ చేయండి, యుద్ధం వల్ల మీరేం సాధించలేరు అని భారతదేశంలో ఒక అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికాను, అత్యధిక జనాభా కలిగినటువంటి శక్తివంతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశం అని చెప్పుకుంటున్న భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి, భారతదేశ ప్రభుత్వం చెప్పాలి, ఇది మా దేశం పైన తీవ్రమైన దాడి జరుగుతుంది, ప్రమాదం జరగబోయేటువంటి ప్రమాదం ఉంది, మా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది అని. కానీ చెప్పే ధైర్యం లేదు. అమెరికాకు, ట్రంప్ కు చెప్పే ధైర్యం లేదు. వారి అడుగులకు అడుగులొచ్చేటువంటి పనులే జరుగుతున్నాయి, పరిస్థితి ఉంది తప్ప యుద్ధాన్ని ఆఫ్ చేయండి, ఇది మంచిది కాదు అని చెప్పలేకపోతున్నారు. ఎందుకు విశ్వగురుకు ఈ పరిస్థితి వచ్చిందో చెప్పదు. సార్, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గత నెల ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడేందుకు వెళ్లారు. తర్వాత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై యుద్ధం ప్రారంభించింది. ఈ రెండింటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే 25న ప్రధాని ఇజ్రాయెల్ కు వెళ్ళడం, 28న ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేయటం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది మీ ఉద్దేశం. అదే ఆంతర్యం ఏమిటి అనేటువంటి దాన్ని, ఈ ప్రయాణానికి ఆ యుద్ధానికి ఏమి సంబంధం లేదు, ఈ ప్రకటనకు ఆ యుద్ధానికి ఏమి సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ పార్లమెంట్ లో ఫిబ్రవరి 25న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి మనం చూస్తే, ఇరాన్ హమాస్ వాళ్ళు దాడి చేసి ఇజ్రాయిల్ ని చంపేయటాన్ని, ఆ చంపబడినటువంటి కుటుంబాలకు తమ సంతాపాన్ని భారతదేశం తరపున తెలియజేస్తూ ఇజ్రాయెల్ కు తమ మద్దతు కొనసాగుతుంది, తమ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం, మా మద్దతు కొనసాగుతుంది. ఇజ్రాయెల్ మధ్య, భారతదేశం మధ్య అనేక సంవత్సరాలుగా
ఒక స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి, మేము ఎప్పుడు మీతో ఉంటాము అనే విధంగా మాట్లాడాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ ఇజ్రాయెల్ పైన అబాస్ దాడి చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? 1200 మంది చనిపోయారు. ఆ చనిపోయిన 1200 కుటుంబాలకు ఇజ్రాయెల్ కు సానుభూతి తెలిపాడు, తన మద్దతు తెలిపాడు. సంతోషం, తప్పు కాదు. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసి గాజాలో సుమారు 70,000 మంది ఇరాన్ వాళ్ళు చనిపోయారు. ఆయనకు ఎందుకు గుర్తు రాలేదు? ప్రధానమంత్రికి ఎందుకు గుర్తు రాలేదు? 1200 మంది ఇజ్రాయెల్ వాళ్ళు చనిపోయింది గుర్తొచ్చింది, ఆ కుటుంబాలకు సానుభూతి చెప్పాడు. కానీ అదే ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ గాజా పైన దాడి చేసి 70,000 మందిని అత్యంత దారుణంగా సైన్యం చంపేస్తే, ఇజ్రాయెల్ సైన్యం చంపేస్తే అది ఎందుకు గుర్తు రాలేదు? అది చేసి ఉండాల్సింది కాదు అని శుతిమెత్తగా ఆయన మాట్లాడవచ్చు కదా ఆ పార్లమెంట్ లో. అంటే ఇప్పుడు అమెరికా దానికి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి అమెరికాకి దడిసి ప్రధాని గారు ఏమి మాట్లాడలేకపోయారని. ఓ అర్థమవుతుంది. కరెక్ట్. ఎందుకంటే అమెరికాకి ఎక్కడ కోపం వస్తుందో, తమ ప్రియతమ స్నేహితుడు ట్రంప్ ఎక్కడ ఆగ్రహానికి గురవుతామో అంతే కదా. కాబట్టి వాళ్ళ నుంచి మెప్పు పొందటానికే నోరు మీద ఇజ్రాయెల్ సైన్యం యొక్క అమానుష దాడులను ఆయన ఖండించలేదు, దాన్ని కనీసం మాట్లాడదు కూడా లేదు. ఇక మరి 25 నాడు పోయి పార్లమెంట్ లో ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడి వచ్చిన తర్వాత 3 రోజులకే 28 నాడు యుద్ధం జరిగింది. ఏమిటి కావచ్చు? ఏమైనా కావచ్చు. భారత్ మా పక్షాన ఉంది అని ఒక మోరల్ బూస్టప్, మోరల్ సపోర్ట్, ఒక మానసిక సపోర్ట్ ప్రపంచానికి తెలియజేసినట్టు కావచ్చు. భారత్ నా చెప్పు చేతుల్లో ఉంటుంది అని ట్రంప్ ప్రపంచ దేశాలకు తెలియజేసి మేము ఏం యుద్ధం చేసినా సరే భారత్ మాతోనే ఉంటది అనే ధైర్యాన్ని చెప్పడం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అందుకని ఏది ఏమైనా సంబంధం మోడీ గారి పర్యటన ఇజ్రాయెల్లో మోడీ చేసిన పర్యటనకు 25వ తేదీ పర్యటనకు 25 యుద్ధానికి సంబంధం ఉన్నా లేకపోయినా మోదీ గారు ప్రకటించినటువంటి పార్లమెంట్ లో మాట్లాడినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది. అది అనేక రకాలుగా ఆలోచించడానికి దోహదం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాతకి 25న ఆయన పర్యటనకి 28న యుద్ధానికి సంబంధం లేదన్నారు కదా. ఉందా లేదా అనేది మనం చెప్పలేము. కానీ యుద్ధం మాత్రం 3 రోజుల్లోనే ప్రారంభమైంది. ఓకే, ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధాన్ని ఎందుకు ప్రారంభించిందంటారు? ఇరాన్ పై ఇజ్రాయెల్ అనేక సంవత్సరాలుగా వైరం ఉంది. ఇరాన్ మధ్య ఇజ్రాయెల్ మధ్య అనేక సంవత్సరాలుగా వాళ్ళు శత్రులుగా భావించబడుతున్నారు, లేక యుద్ధం చేసుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఒకరికొరకు పట్టం లేదు. అంతేకాదు, అయితే మొదటి నుంచి అట్లా ఉందా అంటే లేదు. నిజానికి ఇజ్రాయిలులకు ఒక రకంగా షెల్టర్ కల్పించింది కూడా ఇరానీయులే ఒకానొక దశలో, చరిత్రలో మనం చూస్తే. ఆ తర్వాత ఇజ్రాయిలు ఇరాన్ లోని చాలా భాగాన్ని తమ ఆక్రమించుకొని తమ దేశంగా ప్రకటించుకొని తమ ఆధీనంలో ఉంచుకొని తామే స్వతంత్ర దేశంగా ప్రత్యేక దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. దాన్ని అమెరికా గుర్తించింది. ఎందుకనంటే అమెరికా చెప్పు చేతుల్లో ఇజ్రాయెల్ ఉంటుంది కనుక. అమెరికా అనుబంధ సంస్థగా, అది జైలు సంస్థగా పనిచేయడానికి కూడా ఇజ్రాయెల్ వెనుకాటం లేదు. మరి ఇప్పుడు ఎందుకు యుద్ధం చేసినట్టు అని అంటే ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. ఈ అణ్వాయుధాలు అమెరికా పైన కూడా దాడి చేయవచ్చును. కాబట్టి మీరు ఆలస్యం చేస్తే అది అమెరికాకే ప్రమాదం, అందుకని మీరు యుద్ధం చేయండి అని ఇజ్రాయెల్ నెతన్యాహు అమెరికా ఇజ్రాయెల్ ప్రభుత్వం అమెరికాను ప్రోత్సహించారు, రెచ్చగొట్టారు. అసలే అమెరికా పిచ్చికోతి, యుద్ధ ఉన్మాది, రక్త పిపాసి. కాబట్టి పైగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇతర అమెరికా అన్ని అధ్యక్షుల కంటే కూడా మొనగాడుగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఆసరాగా చేసుకొని యుద్ధాన్ని ప్రకటించాడు ఇజ్రాయెల్ సాయంతో. ఇజ్రాయెల్ సంపూర్ణ సాయాన్ని అందిస్తూ ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా ఇజ్రాయెల్ కలిసి యుద్ధం చేశాయి. మొదటి రోజే ఇరాన్ యొక్క సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీ ఇంటిపై, ఆఫీస్ పై దాడి చేసి అతన్ని, ఆ ప్రభుత్వం యొక్క ముఖ్య సైనిక అధికారులను, సలహాదారులను హత్య చేశారు. సుమారు 35 మంది ఇరాన్ ముఖ్యులు హత్య చేయబడ్డారు అనేది వార్త. అమెరికాకు ఏమిటి ఆ ఉద్దేశం అంటే ఇరాన్ యొక్క సంపద, ఆయిల్ సంపద, ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ సంపద ఏదైతే ఉందో అది తమ ఆధీనంలో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇరాన్ ఏం చేస్తుంది? తమ ఆయిల్ ను ఏ దేశానికైనా అమ్ముకొని ఆ దేశం ఇచ్చేటువంటి డబ్బును తమ కరెన్సీతో ఇచ్చినా పర్వాలేదు, ఇరాన్ కరెన్సీలోనే ఇవ్వవచ్చు అని చెప్తుంది. దానివల్ల డాలర్ యొక్క పతనము, లేక డాలర్ కు దెబ్బ తగులుతుంది, లేక డాలర్ యొక్క అమెరికా డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గిపోతా ఉంది ప్రపంచ దేశాల్లో. సో ఏది కొన్నా ప్రపంచ దేశాల్లో ఏ దేశంతో ఏ దేశం వ్యాపారం చేసుకున్నా డాలర్ మారక ద్రవ్యంగా ఉండాలి తప్ప డాలర్ కాకుండా ఆ దేశాల యొక్క ద్రవ్యం మారక ద్రవ్యంగా ఉండకూడదు అనేది అమెరికా ఆలోచన. కాదు, అవసరం లేదు,
నా దేశాన్ని నేను స్వతంత్రంగా చేసుకుంటాను, అమ్ముకుంటాను, నా దేశ కరెన్సీలో నేను డబ్బు తీసుకుంటాను అని ఇరాన్ అయతుల్లా ఖమేనీ ప్రకటించాడు. ఓకే. అది అమెరికాకు కంటగింపుగా తయారైంది. ఓకే. నిజం చెప్పాలంటే 2025 జూన్లోనే ఇరాన్ పై అమెరికా దాడి చేసింది, సైనిక చర్య చేసింది. ఎందుకు? ఇదే అణ్వాయుధాలున్నాయనే పేరుతోటి సుమారు 11 రోజులు సైనిక చర్య చేసి ఇదే ట్రంప్ ప్రకటించాడు. అంటే జస్ట్ ఒక 9 నెలల కింద అణ్వాయుధాలు ఏమీ లేవు, వాటన్నిటిని ధ్వంసం చేశాము, యురేనియం తయారు చేసేటువంటి సంస్థలన్నిటిని ధ్వంసం చేశాము, ఇక ఇరాన్ ఏం చేయలేదు, ఇరాన్ పని అయిపోయింది అని చెప్పాడు. నిజానికి ట్రంప్ చెప్పిందే నిజం అయితే మరి ఇప్పుడు ఏ అణ్వాయుధాలు ఉన్నాయని 2025 జూన్లో నువ్వు దాడి చేశావో, 11 రోజులు యుద్ధం చేశావో, ఆ ఏ అణ్వాయుధాలను ఆయుధాలు తయారు చేసేటువంటి యురేనియం నిల్వల్ని ధ్వంసం చేసావని చెప్పావో, నేను ధ్వంసం చేశాను లేవని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమున్నాయని మళ్ళీ దాడి చేశావు. దేనికోసం దాడి చేశావు? ఇప్పుడు ఏం లేవు కదా మరిగా. అంటే ఆయిల్ కోసం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోకి అది అమెరికా కాదు, ఇంకెక్కడి నుంచి రావాల్సిన సరే ఇరాన్ లోని జలసంధి నుంచే రావాలి. అది ఇరాన్ కంట్రోల్లో ఉంది. అది తమ కంట్రోల్లో తెచ్చుకోవటం కోసం అర్బూజ్ జలసంధి, ఆ అర్బూజ్ జలసంధి నుంచి యుద్ధ ఆయిల్ ట్యాంకర్లు అన్ని వస్తాయి, ఆయిల్ పడవలు, ఓడలు అన్ని అక్కడి నుంచి వస్తాయి. అది దాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తా ఉంది. తమ కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసం ఈ మాట చెప్పాడు తప్ప నిజానికి అక్కడ ఆయుధాలు లేవు, అణ్వాయుధాలు లేవు, అణు రియాక్టర్లు లేవు, అక్కడ యురేనియం నిల్వలు కూడా లేవు. మరి అలాంటప్పుడు అమెరికాకి ఏం భయం? ఇరాన్ ద్వారా ఇరాన్ మీద ఎందుకు దాడి చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది? అంటే లొంగ తీసుకోవటం కోసం, తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటం కోసం, తమ డాలర్ను అంగీకరింపజేయటం కోసం, తనను ఛాలెంజ్ చేయటాన్ని ఒప్పుకోలేనటువంటి ఒక దురహంకార చర్యలు తప్ప, ఒక నియంతృత్వ పోకడ ఆలోచన తప్ప మరొకటి కాదు. ఇదే విషయాన్ని అమెరికా పత్రికలు కూడా చెప్పాయి అక్కడ ఏం లేవని. ఇదే విషయాన్ని ఒక రష్యా విదేశాంగ శాఖ మంత్రి అమెరికాను ప్రశ్నించాడు. అప్పుడే ఒకవేళ ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నాయో చెప్పండి, ఎలా తయారు చేస్తున్నారో చెప్పండి, అందుకు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటో చెప్పండి అని ప్రశ్నించాడు. ఆనాడు గాని ఈనాడు గాని అలాంటి ఆధారాలు ట్రంప్ గాని అమెరికా గాని ఏమి చూపించలేకపోయింది. కానీ ఇదంతా బహానా, ఒక సాకు మాత్రమే. ఇలాంటి సాకుతోటే ఇంతకు ముందు అనేక దేశాలపైన దాడి చేశారు. దేశాధ్యక్షుల్ని హత్యలు కూడా చేసినటువంటి చరిత్ర అమెరికాకు ఉంది. కాబట్టి అమెరికా ఒక యుద్ధ పిపాసి, సహజ వనరులపై, తన సంపదపై తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం యుద్ధం చేస్తుంది, సాకులు చెప్తాం. మనం చిన్నప్పుడు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, తోడేలు మేకపిల్ల కథ ఒకటి ఉండేది. అమెరికా చెప్పేటువంటి కథలు కూడా తోడేళ్లు మరిపిస్తాయి.